వినాయకుడిని గరికతో ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో శివపార్వతులు పాచికలాడుతూ ఉంటారు. పార్వతీదేవి నందితో మాలో ఎవరు గెలుస్తారు అని అడుగుతుంది. అప్పుడు నంది నా భోలేనాథుడే గెలుస్తాడు అంటాడు. ఆటలో శివుడు ఓడిపోతాడు. అప్పుడు పార్వతీదేవి నందితో ఆలోచించుకోకుండా శివుడే గెలుస్తాడు అన్నావు కానీ ఓడిపోయాడు. కాబట్టి నంది శివుడికి దూరంగా ఉండాలి అని శపిస్తుంది. ఇలా దూరంగా ఉండలేమని గ్రహించిన శివుడు పార్వతీదేవితో నందికి శాప విముక్తి కలిగించమని కోరుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి నా కొడుకైన వినాయకుడిని సంతోషపరిస్తే నందిని క్షమిస్తాను అంటుంది. నంది గణపతిని సంతోషపెట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. చాలా రకాల ఆహార పదార్థాలను పెట్టినా వినాయకుడు మాత్రం సంతోషపడు. విసిగిపోయిన నంది ఒకరోజు గరికను మేస్తూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు ఈరోజు నా కోసం ఏమి తీసుకొని వచ్చావు అని అడుగుతాడు. దానికి నంది ఇదిగో ఈ గరిక తిను అంటాడు. దానికి వినాయకుడు సంతోషపడి నందికి శాప విముక్తి కలిగిస్తాడు. అందుకే మనము గణపతిని గరికతో పూజిస్తాము.